సగర్వంగా మాటలు మాట్లాడడం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని మనం చేసుకుంటున్నాము. भारत माता की जय जय मल्लन्न स्वामी। भारत माता की जय जय मल्लन्न स्वामी। जय मल्लन्न स्वामी। ओम नमः शिवाय। हर 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 हर। ये मेरा कोमरेली मंडल భక్తులందరికీ నమస్కారం। ఈరోజు మన యొక్క కొమ్రెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ నిర్మాణ ప్రారంభానికి వచ్చేసినటువంటి మధ్యప్రదేశ్ ప్రియమైనటువంటి నాయకుడు డాక్టర్ మోహన్ యాదవ్ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం। ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు ప్రజలు డాక్టర్ లక్ష్మణ గారికి, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు పూల నర్సయ్య గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు రఘునందన్ గారు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ जी, दक्षिण मध्य रेलवे डिविजनल मैनेजर श्री लोकेश कृष्ण जी, वेदिक మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అదేనా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సామాజిక కార్యకర్తలు, అతిథులు, రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ అధికారులు, పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమస్కారాలు। ఈరోజు కొమ్రెల్లి మల్లన్న దర్శనానికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఈరోజు రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ లో మల్లన్న పాదాల రైల్వే స్టేషన్ నిర్మించాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు। ఈరోజు మనకందరికీ తెలుసు, ఇక్కడ అనేక రకాల చాలా రోజుల నుంచి చర్చ జరుగుతున్నప్పటికీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో మన ఇంజనీర్లు, టెక్నికల్ ఫీజిబిలిటీ, సాంకేతిక సాధ్యాసాధ్యాలు మరి ఈరోజు పరిశీలించిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఇక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణం చేయాలని ఆదేశించడం జరిగింది। రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా దీనికి ఎంతో సహకరించి ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణానికి వారు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది। కొమ్మరవెల్లి కొండ ప్రాంతంలో ఉంది, చుట్టుపక్కల ఏకవారం అంటే ఈ రైల్వే స్టేషన్ కట్టడంలో సాంకేతికంగా, టెక్నికల్గా ఫీజిబిలిటీ కాదని చెప్పి కూడా గతంలో నివేదిక రావడం జరిగింది। కానీ నరేంద్ర మోడీ గారు మరొకసారి, ఎందుకంటే మల్లన్న స్వామి దర్శనానికి కొమ్మరవెల్లికి ప్రతిరోజు వేలాది మంది వస్తారు, చాలా పేదవాళ్ళు వస్తారు। రైల్వే స్టేషన్ అంటే సేఫ్ గా వాళ్ళు ఇక్కడికి రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు, మన ప్రాంతాలకు రైల్వే స్టేషన్ ద్వారా రైలు మార్గాన్ని తిరిగి వెళ్ళవచ్చు। దీనికోసం ఈరోజు సంస్థల రైల్వే అధికారులు మరి చాలా సానుకూలంగా మరి संसद में जनरल मैनेजर को और हमारे रेल शाखा के मंत्री अश्विनी वैष्णव को, सभी अधिकारियों को हमारे तेलंगाना के जनता की ओर से मैं हृदय से धन्यवाद देना चाहता हूँ। आज इस रेलवे स्टेशन का निर्माण का भूमि पूजन का कार्यक्रम किया है। ఎందుకంటే ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు ఈ యొక్క కొమ్రెల్లి మల్లన్న స్వామి యొక్క విశిష్టత, భక్తులకు సౌకర్యాలు కూడా రైల్వే స్టేషన్ అవసరం విషయం వారు చెప్పడం జరిగింది। వారు నిరీక్షణగా చెప్పారు, ఇక్కడ టెక్నికల్ ఫీజిబిలిటీ లేకపోతున్నారు అంటే
మరి మనం ప్రత్యేకంగా అస్టివేషన్ పిలిపించి ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా అక్కడ రిజర్వేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకోండి, టెక్నికల్ గా ఏ విధంగా ఫీజిబిలిటీ ఉందో ఆ విధంగా ప్లాన్ చేయాలని చెప్పలేదు. ఈరోజు రైల్వే తెలుసు, ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ రైల్వే గతంలో ప్రారంభించిన విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో రైల్వే లైన్లు చాలా తక్కువగా ఉన్నాయి. దీన్ని పెన్షన్ కోసం గతంలో చాలా నిర్లక్ష్యం జరిగింది. రైల్వే విషయంలో రైల్వే ప్రభుత్వం రాకముందు చాలా నిర్లక్ష్యంగా ఈ తెలంగాణకు వివక్షతో రైల్వే లైన్ లేదు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ రైల్వే వచ్చిన తర్వాత తెలంగాణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క రైల్వే లైన్ నిర్మాణం కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం. సుమారు 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లు, నాగపూర్ రైల్వే స్టేషన్ 350 కోట్లతో, కాకినాడ రైల్వే స్టేషన్ 450 కోట్లతో, కొత్తగా చిన్నపల్లి రైల్వే టెర్మినల్ కూడా నిర్మాణం చేసిన విషయాన్ని అందజేస్తా ఉన్నాను. అది వచ్చే ఫిబ్రవరిలో లేక వచ్చే మార్చిలో ఆయన నూతన చిన్నపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణాన్ని కూడా ప్రజలకు డెడికేట్ చేయబోతా ఉన్నారు. ఈ మనవి చేస్తా ఉన్నాను. 2014లో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణ రైల్వే బడ్జెట్ 250 కోట్లు. ఈ రోజు సుమారు 6,000 కోట్లకు ఈ యొక్క బడ్జెట్ రైల్వే వచ్చిన తర్వాత పెంచడం జరిగింది. రైల్వే వచ్చిన 9 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా మెదక్ నేను స్వయంగా వచ్చి మెదక్లో రైల్వే స్టేషన్ నేను ప్రారంభించాను. ఈరోజు సిద్దిపేట రైలు కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. బడ్జెట్ కేటాయింపులతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యాలయాన్ని కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ప్రాంతంలో వేస్తా ఉన్నాం. మీకు తెలుసు రీజనల్ రింగ్ రోడ్ 26,000 కోట్ల రూపాయలతో తెలంగాణ అభివృద్ధిలో ఏ విషయం లేదా రీజనల్ రింగ్ రోడ్ రోడ్డు మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతున్న విషయాన్ని తెలియజేస్తారు. ఎంతో కష్టమని ఆ రోజు రీజనల్ రింగ్ రోడ్ కోసం ప్రధానమంత్రి గారితో మాట్లాడితే 26,000 కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్ వేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు. దురదృష్టం ఏంటంటే అధికారం ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వంలో ల్యాండ్ ఎక్వేషన్ లో ₹1 ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందుకే ఈరోజు అది ఆలస్యమైంది. కానీ కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి 25,000 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా ల్యాండ్ ఎక్వేషన్ కార్యక్రమం పూర్తి చేస్తే రీజనల్ రింగ్ రోడ్ అంత తొందరగా తెలంగాణ ప్రజలకు అందబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో ఆ రింగ్ రోడ్ బట్టి రింగ్ రైలు కూడా రేపు రోజు ఏదైతే ఉన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సుమారు 8-9 జిల్లాలు కనెక్టివిటీ చేస్తూ రింగ్ రైలు కూడా తెలంగాణకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ నిర్ణయం చేస్తున్నది. ఎంత తొందరగా రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే అంత తొందరగా ఆయన రోడ్డు సరిగ్గా రింగ్ రైలు కూడా ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు వైఫై ఫ్రీ వైఫై ఇచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు మరి ఈ యొక్క రైల్వే లైన్లో అనేక రకాల దేశాన్ని కనెక్టివిటీ చేస్తుంది. వేరే నుంచి కూడా రైతుల ఉత్పత్తులు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సిద్దిపేట మరొక నుంచి కూడా ఈ యొక్క రైతుల ఉత్పత్తులు కూడా ఈ రైళ్ల ద్వారా రవాణా చేసేటువంటి ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ కట్టేటువంటి రైల్వే స్టేషన్ రోడ్డు నిర్మాణం దేవాలయం వారు కూడా పక్కా రోడ్డు నిర్మాణం కూడా చేయబోతున్న విషయాన్ని సందర్భంగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క ప్లాట్ఫామ్ అద్భుతంగా వస్తుంది. ప్లాట్ఫామ్ మరి జనరల్ చేసి అందరూ కట్టాం. ఈ ప్లాట్ఫామ్ కు मदन का जो आता है
इसको डेकोरेट करते हुए इस रेलवे प्लेटफॉर्म को निर्माण करना चाहिए, ये मेरा अनुरोध है। दूसरा, इधर बुकिंग काउंटर, टिकट बुकिंग काउंटर కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. అదే కాకుండా ఇక్కడ వెయిటింగ్ హాల్, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఈ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఈ రైల్వే స్టేషన్ లో వైఫై కూడా ఈ భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారు ఇవ్వబోతున్నారని విషయం సందర్భంగా వదిలిస్తున్నాను. అత్యంత అద్భుతంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క మల్లికార్జున స్వామి పాదాల చెంత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో రైల్వే స్టేషన్ అత్యంత ఆధునికంగా ఈ యొక్క నిర్మాణం జరగబోతా ఉంది. కాబట్టి మీ అందరికీ కోరుతా ఉన్నాను, దీనికి అన్ని రకాల సహకారం అందించండి. రైల్వే డెవలప్మెంట్ విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ పూర్తిగా తెలంగాణ ప్రజలకు మెరుగుపరచడం కోసం సౌకర్యాలు కట్టుబడిన విషయాన్ని సందర్భంగా అందిస్తూ మరి తెలంగాణ जनता की ओर से मैं आदरणीय मध्य प्रदेश मुख्यमंत्री आदरणीय मोहन यादव जी को, डॉक्टर मोहन यादव जी को मैं हृदय से कीमती समय निकालकर हमारा कांग्रेस रहा और इतना ही नहीं मल्लिकार्जुन स्वामी जी का आशीर्वाद दिया है। आशीर्वाद लेने के बाद इस उद्घाटन कार्यक्रम आए, मैं इसके लिए तेलंगाना जनता की ओर से मैं मोहन यादव जी को धन्यवाद देता हूँ। फिर एक बार मैं इस रेलवे स्टेशन को मंजूर करने के लिए जो आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को और हमारे रेलवे मिनिस्टर अश्विनी वैष्णव जी को तेलंगाना की जनता की ओर से मैं हृदय से धन्यवाद देते हुए मैं विराम दे रहा हूँ। जय हिंद, भारत माता की।